స్టేటస్ తెస్తామని 2024 ఇట్ ఇస్ గోస్ వితౌట్ సేయింగ్. మీరు పైన కింద ఇవాళ మీరే ఉన్నారు. ఆ రోజు పైన అధ్యాయాన్ని మళ్ళీ డ్రామాలొద్దు. ఆ రోజు మీరు అన్నది పైన ఇవ్వలేదు కనుక వచ్చారు. ఇప్పుడు పైన మీరే కింద మీరే, రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ ఎందుకు నోరు పెగలట్లేదు? ఆ రోజు అంటే సరే మీరు తేలేకపోయారు, పైన వేరే జగన్మోహన్ తేలేకపోయాడు. నువ్వు తేలేకపోయావు, ఎందుకు తేలేకపోయావు? అందుకే కేసులు బట్టి కాదు చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు? 2014 నుంచి 18 దాకా కేసులు బట్టి తేలేకపోయాడా? కాబట్టి బయటకు వచ్చారని మీరే చెప్పారు కదా. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి బయటకు వచ్చాడు. ఇప్పుడు తను తేలేకపోయాడు, ప్రజలు ఓడించారు. ఇవాళ మీ దగ్గర మీరే అధికారం పైన ఉన్నారు, మీరే కింద. ఆ రోజు ఏంటి? పైన ఢిల్లీ సహకరించట్లేదు, ద్రోహం చేసింది బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అని మీరు మాట్లాడారు కదా, ఇన్ని మాట్లాడారు. మరి ఇవాళ మీ పైన కూడా మీరే ఉన్నారు కదా, ఇవాళ తేవచ్చు కదా. ఉన్నాయి కుంటి సాకులు చెప్తారు, వాళ్ళు తేలేదని ప్రజలు. అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఏం చెప్తారు? ప్రజలు రిజెక్ట్ చేశారు అనే మాట కన్నా కూడా చంద్రబాబు కూటమిని ప్రజలు నమ్మారు. అది అక్కడ రిజెక్షన్ అయితే 40% ఓట్లు రావు. ఉన్నాయి. మీరు జర్నలిస్టులుగా మీరు కూడా అలా మాట్లాడతారా? 40% ఓట్లు అంటే రిజెక్షనా? సీట్లు లెక్క కాదు. సీట్లు 11 రావచ్చు, 20 రావచ్చు, 4 రావచ్చు. రిజెక్షన్ అంటే 25% ఓట్లకి 20లో ఆగింది అనుకోండి, 40% ఓట్లు 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి. అదే సార్ మీరు అన్నది పాయింట్ నాకు అర్థమైంది. 150 సీట్ల నుంచి ఒకేసారి 11కు పడిపోవటానికి మీరు కారణం ఏం చెప్తారు? కూటమి 1, 2, 3 విడిగా ఉంటే అంతే. వీళ్ళ ముగ్గురు విడిగా కనుక సపరేట్గా పోటీ చేసి ఉంటే అడ్రస్ ఉండేవారు కాదు, కలిసి ఉండేవారు. 123. లేకపోతే వీడు చంద్రబాబుని తిట్టకుండా పవన్ కళ్యాణ్ తిట్టాడు, పిఎంను తిట్టకుండా చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు లాంటి అవినీతి పరుడు లేడని మోడీ గారు తిట్టారు. ముగ్గురు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళని అడ్లదిడ్డంగా మాట్లాడుకుని అంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూస్తాను. తెరవంది కాదు, పెద్దోళ్ళు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది ఆఫర్స్ని, ఒక్కోసారి పోట్లాడాల్సి వస్తుంది, ఒక్కోసారి కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న 5 భావాలు ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. అంటే అందరూ అలా దౌర్భాగ్యంగా ఉంటారని పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు అనుకుని జనాలు ఆస్వాదించాలి. జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ని ఇలాగ ఆయారాము గయారాములు ఇలా ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు, కొత్త రాజకీయం తీసుకొస్తాడు, నీతి గల రాజకీయం, రీతి గల రాజకీయం, నిజాయితీ గల రాజకీయం తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉందంటారా? లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు లేదు? జనాలందరూ నిజాయితీగా ఉన్నారని యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజాయితీ చేస్తున్నారు, మీరేమన్నా అనలేమో. నిజాయితీ ప్రజలు అంటారా? ఎందుకు లేదు అంటే నేను అడుగుతాను, నేను అడిగేట్లు ప్రశ్నలు చెప్పండి. ఎందుకు లేదన్నా నేను నాకేం విమర్శించాలని దోల కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికీ హీరోగా ఈజ్ వన్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ కాదు, వన్ ఆఫ్ ది బిజినెస్ బొరంజా ఇవ్వగలిగిన హీరో. వరుసగా ఒకటి నుంచి మొదటిది చెప్తా. అతను చెప్పింది ఒక్కటైనా నెరవేర్చాడా? ఒక్కటైనా మాట ఈ 12 ఏళ్లలో నేను చెప్పిన తర్వాత చెప్తా. 12 ఏళ్లలో ఒక్క మాట కాకపోతే ఒక్క మాట పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటకి ఈ 12 ఏళ్లుగా కట్టుబడి ఉన్నాడని ఒక్కటి చెప్పండి నాకు. కులం అన్నాడు, ఒకరి వరుస చెప్తా. కులాలు అన్నాడు, కుల రాజకీయాలు రాకూడదు అన్నాడు. మళ్ళీ తనే కులం మీటింగ్ పెట్టి కాపులందరూ రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులం మీద ప్రేమ పెట్టుకుంటే అందరూ కలిసి ఓటేస్తే నేను కులం అంతా ఒకటే. ఎప్పుడు చెప్పారు? పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పింది అది కాదు కదా. ఏమిటి? కుల సంఘాలందరూ కూడా తాము పవన్ కళ్యాణ్ ని ఆపాదించుకుని అతన్ని స్ట్రెస్ చేసి ఒకటి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు కుల సంఘాలందరూ పవన్ కళ్యాణ్ ఆదాపించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కులాన్ని ఆపాదించుకోలేదు కదా. రాష్ట్రం మీద ప్రేమ చచ్చిపోయింది, కనీసం కులం మీద ప్రేమ పెట్టుకోండి అయ్యా. మీరందరూ కలిపేసి నేను సీఎం అవ్వాలంట కానీ అందరూ అయితే నేను సీఎం అవుతాను. తన కాపు కులాన్ని గురించి మాట్లాడలేదు అతను. కాపు కులాన్ని గురించే మాట్లాడాడు. తను అలా మాట్లాడలేదు. మీరు సమర్థించాలంటే సమర్థించడం కాదు. నేను కూడా జర్నలిస్ట్ గా చెప్తున్నాను. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతారంట. ఐఎమ్ సారీ టు సే దట్. ఎందుకంటే ఏజ్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఫుల్ నాలెడ్జ్, చిన్న పిల్లలు అయితే హాఫ్ నాలెడ్జ్. మీరు రికార్డెడ్ దాన్ని మీరు వేరేగా అన్వయిస్తే ఎట్లా? రికార్డెడ్ ఇది. ఈ కావాలంటే సోషల్ మీడియా రికార్డెడ్
అతను ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఇంతమంది అభిమానులు కానీ ఇంతమంది మాట్లాడేవాళ్ళు ఇంతమంది రాజకీయంగా అభిమానించే వాళ్ళు కానీ ఎలా ఉండగలిగే 21కి 21 స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందండి 1 or 2కి 2 చోట్ల ఓడిపోయింది స్ట్రైక్ రేట్ ఎక్కడ వచ్చింది అప్పుడు జనాలు నమ్మలేదు జనం నమ్మలే ఇప్పుడు కాదు నమ్మారు. అప్పుడు ఒంటరిగా ఉంటే నీ శక్తి అది వీళ్ళ బుద్ధం మీద వాళ్ళ బుద్ధం మీద ఎక్కి నీ శక్తి 22 నేను కొట్టాను నువ్వు ఒక్కడివే మీరు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు కండువా కప్పుకోవచ్చు కదా అలా కాదు మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీతోనో జత కట్టొచ్చని రాస్తుంది దాన్ని మీరు ఒంటరిగా అని మాటను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలాగానే మాట్లాడతారు ఒంటరిగా ఎప్పుడు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళొచ్చు కదా నాకు అవసరంలా నేను ఎందుకు మాట్లాడతాను ఒంటరిగా మీరు మాట్లాడబట్టి నేనేదో చించేశామని మాట్లాడబట్టి ఆయనకు 11 వచ్చినాయి ఇంకోళ్ళకి ఏదో వచ్చినంటే నువ్వు ఒక్కడిగా అందరు ఇంకొక మాట మీరు అన్నారు 151 సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు రాగానే ఈవీఎంల్లో తేడాను మాట్లాడాన్ని మీరేమంటారు అది రాజకీయాల్లో అందరూ మాట్లాడారు చంద్రబాబు మాట్లాడలేదా జగన్ గారి గురించి చెప్పండి మీరు తెలివిగా మాట్లాడారు చంద్రబాబు రాజకీయం గురించి చెప్తా అంటారు మీరు రాజకీయంగా మాట్లాడారు మీకంటే రాజకీయం చేసేవాళ్ళు చంద్రబాబు మాట్లాడలేదా అన్నాను చంద్రబాబు మాటలకు మీకు చెవులు వినపడవా చంద్రబాబు మాట్లాడి మీకు వినపడదా పవన్ కళ్యాణ్ మాట్లాడి మీకు చెవులు వినపడదా మరి మీరు విమర్శిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తప్ప కదా చెప్పండి మీరు ఇది తప్పు అన్నప్పుడు అది తప్పే ఇది తప్పన్నప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇవి ఈవీఎంలు తేడాని మాట్లాడి మీరు తప్పంటారా కాదంటారు దేని డైరెక్ట్ గా చెప్పండి మీరు జగన్ నోటేమంటే ఈ మాట ఎప్పుడు వచ్చింది నాకు చూపిస్తారు రికార్డింగ్ అసలు డే ఎప్పుడైతే ఓడిపోయారు జగన్ అన్నమాట జగన్ నోటేమంట ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చూపించండి నాకు కింద పెద్ద స్క్రీన్ చూపించండి జగన్ నోటేమంట ఈవీఎం ఏమి జరిగిందో ఏమిటి ప్రజలు నాకు ఎందుకు ఫస్ట్ డే చెప్పారు ఆయన మాట్లాడారు నేను చెప్పమంటారా రియాక్ట్ అవ్వగానే చాలా బాగా చేశాను ప్రజలకు అందరికీ మంచి చేశాను కానీ ఎందుకో నాకు ఇలా వచ్చింది అన్నారు అయిపోయింది సీన్ కట్ చేస్తే 2 వారాలకి పెట్టాడని ప్రెస్ మీట్ లో పెట్టు మాకు అనుమానాలు ఉన్నాయి అన్ని రిగ్గింగ్లు జరిగినాయి మొత్తం ఈవీఎం మిషన్లు తేడా ఎలా వస్తాయని మాట అంటే మీరు సంపాదించుకుంటేనేమో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి ఈ విషయాలు ఎవిడెన్స్ తోటి వచ్చినాయి వినండి ఎవిడెన్స్ తోటి వచ్చినాయి ఒక చోట ఒకే ఓటు పడింది ఒకే ఓటు ఎలా పడుతుంది ఇవన్నీ ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి ఎవిడెన్స్ బయటకు వచ్చి ప్రజల్లో నుంచి వచ్చిన మాట అది ప్రజల్లో నుంచి ఈవీఎంలు గోల్మాల్ జరిగిన లేకపోతే ఒక ఓటు రావడం ఏంటి ఇక్కడ మీద ఇంకో చోట ఇంకో లెక్క రావడం ఏంటి రిజల్ట్ రావడానికి ముందే 1,00,000 ఓట్ల మెజారిటీ చెప్పారు ఇందాక నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఎతుకుతామో రాజకీయాల్లో అదే విధంగా అంత మంచి జరుగుద్ది అంటే అదే విధంగా ఉంటదని మీరు అన్నారు కదా ఎందుకు మరి చంద్రబాబు నాయుడు అండ్ టీంని ఎందుకు మీరు టార్గెట్ గా మాట్లాడతారు ప్రతి